తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శల యుద్ధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మూడోసారి ముచ్చటగా గెలిచే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో ఏం అభివృద్ధి శూన్యమన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే నర్సంపేట అభివృద్ధి చెందిందంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఇప్పటికే వాడవేడి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు అయినా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అయితే ప్రచారం జోరుగా పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే చూసుకుంటే ప్రధాన పార్టీలు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే చూసుకోవచ్చు. మనం నర్సంపేట నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ నర్సంపేటలో వివిధ పార్టీలకు సంబంధించిన నేతలైతే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రస్తుతం నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అందరూ బీఆర్ఎస్ కండువ కప్పుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వలసలు అన్ని వివిధ పార్టీల నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని నమ్ముకొని సంక్షేమ పథకాలను అయితే నర్సంపేటకు అందించిన నేపథ్యంలో కూడా మొత్తానికైతే వివిధ పార్టీల నుంచి కూడా అందరూ వస్తున్న నేపథ్యం కూడా స్వాగతించి కూడా కండువ కప్పుతున్న పరిస్థితి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికైతే మనం ప్రస్తుతానికైతే నర్సంపేట శాసనసభ్యులు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మనం అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు నర్సంపేటలో ఎన్నికలు మాత్రము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఓరావోరిగా పోటీ జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రచారం జోరు పెంచిన నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలో మీరు నర్సంపేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు నేను శాసనసభ్యునైన తర్వాత ఎలాంటి అభివృద్ధి ఇప్పటికే చేయడం జరిగిందో, ఇంకా చేయాల్సినటువంటి పనులకు ఏ విధంగానైతే అనుమతులు మంజూరు, ఇటీవల కాలంలో అనేక సంస్థలు అనేక వందల కోట్ల నిధులు నర్సంపేట నియోజకవర్గానికి ప్రతి ఊరికి, ప్రతి పల్లెకు, ప్రతి వార్డుకి ఏ విధంగా అభివృద్ధి చేశానో నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు. నా మీద పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 4.5 సంవత్సరాలు పత్తా లేకుండా, కరోనా వచ్చినప్పుడు కనీసం అవపడకుండా ముఖం చాటేసి తన జీవితమే తన ముఖ్యం అన్నట్టు, సమాజం ఎక్కడ పోయినా బాగలేదు, అవసరం లేదనేటువంటి పద్ధతిలో మరి ఏనాడు కూడా ప్రజలు కష్టం ఉంటే రాలేదు, రైతులు కష్టం ఉంటే రాలేదు. అన్ని వర్గాలకు ప్రతి సమయంలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను. నర్సంపేటలో ఉంటూ నర్సంపేట ప్రజలకు ఎమ్మెల్యే అంటే కూడా ఇంత అందుబాటులో ఉంటాడా అని చెప్పి మొట్టమొదటిసారి చరిత్రలో నేను ఇవాళ సేవ చేసినటువంటి ఎమ్మెల్యేగా నేను మళ్ళీ పోటీలో ఉండడం జరుగుతూ ఉన్నది. ప్రజల ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. గతంలో గెలిచిన మెజార్టీ కంటే 2 మెజార్టీ దాటి ఇవాళ ప్రజలు గొప్ప ఆశీర్వాదం ఇస్తారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతోటి నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. ఇవాళ నర్సంపేట చరిత్రలో నిలబడేటువంటి వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను, తుంగలో దొక్కినటువంటి హామీలను నేను ఇవాళ నిజం చేసినాను. ముఖ్యంగా పాకాలకు గోదావరి జలాలు తెచ్చే ప్రాజెక్టు సాధించి ఇవాళ నర్సంపేట నియోజకవర్గ రైతుల పాదాలు కడిగి 2 పంటల సంస్కృతికి ప్రారంభించినటువంటి వ్యక్తి నేను. కాబట్టి దాంతోపాటు ప్రభుత్వ మెడికల్ కళాశాల, అతిపెద్ద దవాఖానా నిర్మాణం, నర్సంపేట అభివృద్ధికి మరి బ్రహ్మాండమైనటువంటి అనేక అడుగులు ఇవాళ ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర. కాబట్టి తప్పక ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉంటుందనే విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు పోవడం జరుగుతుంది. మీరు ప్రచారం జోరుగా పెంచుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికీ నామినేషన్ ప్రక్రియ అయితే ఇవాటి నుంచి మొదలై ఉంది. మీరు ముహూర్తం ఎప్పుడు ఉంది? మీరు నామినేషన్ ఎప్పుడు వేయబోతున్నారు? ఇంకా ముహూర్తం అవన్నీ చూసుకోలేదు. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. తప్పకుండా కూడా చూసి మరి పార్టీ అనుమతి కూడా తీసుకొని ఈ రోజు వేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. ఇంటింటికి ప్రచారం, ఊరూర ప్రచారం మీరు ఎప్పుడు మొదలు పెట్టుకున్నారు? ఇవరకే కాంగ్రెస్ జోస్ పెంచుతున్న నేపథ్యం కనపడుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా నేనేం తగ్గేది లేదని చెప్తున్న పరిస్థితి అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీకి నర్సంపేట నియోజకవర్గంలో ఎదురులేదు, వాళ్ళు సరిపడరు. అది నిజం కాబట్టే నిన్నటి వరకు బీజేపీ అభ్యర్థి అని చెప్పుకున్నారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేనే మొత్తం ఉల్టా చేస్తా అని చెప్పి మాట్లాడినటువంటి దుంతిమారెడ్డి గారు అర్ధరాత్రి చీకటి ఒప్పందం కూర్చుకున్నది చరిత్ర. ఇలా 2 నియోజకవర్గాలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు నాకు వ్యతిరేకంగా, నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా. బీఆర్ఎస్ పార్టీ నర్సంపేటలో ఆపాలనే ఒక కుట్రతోటి ఇవాళ 2 నియోజకవర్గాలు క్లెయిమ్ చేసినారు కదా. ఒకరిగా సరిపోరని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఇద్దరైతే మాత్రం సరిపోతారా? ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలకు చైతన్యం లేదా? వాళ్ళు ఎందుకు ఈ 75 ఏళ్ళ వయసులో 70 ఏళ్ళ వయసులో వాళ్ళిద్దరూ 6-7 సార్లు పోటీ చేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఆ ఇద్దరు నాయకులు ఇవాళ ఇలాంటి దిగజారేటువంటి రాజకీయ నిర్ణయాలు చేసి అర్ధరాత్రే పార్టీ మారుతారా? వార్డు మెంబర్లు కూడా అంత తొందరపడి నిర్ణయాలు చేసే పరిస్థితి లేదు ఇవాళ. అలాంటిది ఒక శాసనసభ్యులుగా పోటీ చేసి అనేక సార్లు ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పుట్టినటువంటి వాళ్ళు ఇవాళ 30-35 సంవత్సరాల వయసు వచ్చిందండి. వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు ఏం ఆలోచించాలి? ఇన్నిసార్లు ఇలాంటి నాయకులకు ఓట్లు వేసినామనే భావన కలగలేదా?
వాళ్ళే కదా ఇవాళ నా మీద పోటీ చేసే అభ్యర్థి ఇవాళ వాళ్ళ పొత్తులో ఇద్దరు ఒకటే చేసే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చలామణి అయింది కదా మాధురెడ్డి గారు. కాబట్టి ఆయన పోయిన టర్మ్ ఆయన ఏం చేసిండు, ఈ టర్మ్ నేనేం చేసిన, ఈ 2 టర్ముల బేరీజ్ చేసుకొని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి తండాలో చర్చ జరగాలి. వాళ్ళే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ఒక దిక్కు మరి మూకుమ్మడిగా అందరూ కూడా సమావేశం పెట్టుకొని చర్చించాలి. నా పనితనం, నా పని విధానం, నేను అందుబాటులో ఉండేటువంటి తత్వం ప్రతి ఆపదలో, ప్రతి సంపదలో, ప్రతి ఒక్క ప్రజల అవసరాల్లో, రైతుల కష్టాల్లో, రైతుల అవసరాల్లో, యువకుల అవసరాల్లో, అన్ని వ్యాపార వాణిజ్య వర్గాల యొక్క అవసరాల్లో ప్రతి దాంట్లో నేను సేవలు అందించినటువంటి నియోజకవర్గ బిడ్డను. కాబట్టి నాకు ఎదురే లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ హ్యాట్రిక్ తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే తెలంగాణ బీఆర్ఎస్ వైపు చూస్తుంది. తెలంగాణలో హ్యాట్రిక్ సాధించబోతుంది. అట్లాగే కూడా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అత్యంత దగ్గరలో నేను ఉంటా, నేను మరింత అభివృద్ధికి కూడా నర్సంపేట నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా, నన్నే ఆశీర్వదించండి చెప్పి కూడా నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి కోరుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.